అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే, ఒక శక్తివంతమైన వారాహి అమ్మవారి మంత్రం అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి. ఈ మంత్రాన్ని మీరు ప్రతిరోజు పొద్దున లేవగానే ఈ మంత్రాన్ని పఠించి చూడండి. డెఫినెట్‌గా మీకు మంచి ఫలితం అయితే వస్తుందనమాట. మరి ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు చెప్పుకోవాలి? నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే, కొన్ని నియమాలైతే ఉంటాయండి. ఏంటి అంటే, మీరు నీట్‌గా లేరు అని అనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్‌గా మీరు స్నానం చేసే ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి. లేదు మేము నీట్‌గా ఉన్నాం. నేను ఏం చెప్తున్నాననేది మీకు అర్థమయ్యే ఉంటుంది కదండీ! నీట్‌గా ఉన్నాము అని అనుకున్నప్పుడు కాస్త బ్రష్ చేసి మొహం కడుక్కొని చెప్పేసుకోవచ్చు. లేదు స్నానం చేసి మేము పూజ చేసేప్పుడు చెప్పుకుంటాం అనుకున్న ఇంక మీ ఇష్టం అన్నమాట. బ్రహ్మ ముహూర్తంలో మీకు గనుక మెలకువ వస్తే మీరు లేచి నోరనేది వాష్ చేసుకొని జస్ట్ మొహం కడుక్కొని అమ్మని ఒక్కసారి మనసులో తలుచుకొని ఈ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ సరిపోతుంది. లేదు మేము ఆ టైంలో మాకు మెలకువ రాదు. మేము లేట్‌గా పడుకుంటాము. మేము 6కి, 7కి లేస్తాము. ఆ సమయంలో పూజ చేసుకుంటాము. స్నానం చేసి అనుకున్నా ఇంకా మంచిదేనండి. స్నానం చేసి కూడా మీరు చెప్పుకోవచ్చు. కాకపోతే మీ కోరికలు త్వరగా తీర్చుకోవడానికి బ్రహ్మముహూర్త సమయము, ఇంకా కూడా రాత్రి సమయం అండి. ఈ 2 అనేది చాలా శుభ సమయాలన్నమాట. ఈ 2 సమయాల్లో మీరు ఏ చిన్న పూజ చేసినా, చిన్న మంత్రం చెప్పినా మీకు దానికి రెట్టింపు ఫలితం అయితే ఉంటుంది. కాబట్టి అమ్మవారిని నమ్మి, నమ్మకంతో ఈ చిన్న మంత్రాన్ని పఠించి చూడండి ఫ్రెండ్స్. ఇక మీ కోరిక ఏదైనా కూడా ఇట్టే తీరిపోతుందనమాట. ఇక మీరు ప్రశాంతంగా ఉండిపోవచ్చు. అమ్మ నా కోరిక తీర్చేశారు అని చెప్పి మీరు నిశ్చింతగా ఉండొచ్చనమాట. అంత శక్తివంతమైన మంత్రం ఇది. మరి ఈ మంత్రాన్ని చెప్పినట్టు నేను ముందు చెప్పాను కదండీ! ఈ మంత్రం 3 సార్లు కానీ, లేదా పంచమి వారాహిమవారం 5 సార్లు కానీ, 9 సార్లు కానీ, 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, 27 సార్లు కానీ, 108 సార్లు కానీ, మీ ఇష్టమండి. మీకు వీలును బట్టి మీ టైంని అడ్జస్ట్ చేసుకొని మీరు ఈ మంత్రాన్ని పఠించి చూడండి. తప్పకుండా మీకు చాలా అంటే చాలా శుభ ఫలితాలైతే కలుగుతాయి. లేదు మీరేదైనా పని మీద అంటే ఇంపార్టెంట్ పని మీద బయటికి వెళ్తున్నప్పుడు, మీకు అందులో విజయం రావాలి అని అనుకున్నప్పుడు కూడా ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళండి. డెఫినిట్‌గా మంచి జరుగుతుంది. ఏదైనా ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నా, లేదా ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఇట్లా కొంతమందికి కొన్ని కొన్ని భయాలనేటివి ఉంటాయన్నమాట. ఆ ఇంటర్వ్యూలో ఏం జరుగుతుందో, ఎగ్జామ్‌లో నేను రాయగలనో లేదో, గుర్తుంటాయో లేదో అని ఇట్లా ఎన్నో ఉంటాయి కాబట్టి, అవన్నీ మీకు మనసులో ఎలాంటి బాధలు, టెన్షన్స్ ఏమీ లేకుండా మీరు ప్రశాంతంగా వెళ్లి ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలి, మీరు కోరుకున్న ఉద్యోగం మీకు రావాలి, మీరు ఎగ్జామ్ మంచిగా రాయాలి అని అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకుంటూ వెళ్ళండి ఫ్రెండ్స్. డెఫినిట్‌గా మీరు ఆ జాబ్ మీకే వస్తుందన్నమాట. మీలో ఉన్న భయాన్ని మొత్తం పోగొట్టేసి అమ్మవారు మీతో పాటే వచ్చి మీ ఇంటర్వ్యూని సక్సెస్‌గా జరిపిస్తారనమాట. అంత శక్తివంతమైన మంత్రం ఇది. ఇది దీనికే కాదండి ప్రతిదానికి గూడా మీకు డబ్బులు రావాలి అనుకున్నా, ల్యాండ్‌లు అమ్మాలనుకున్నా, ఇల్లు అమ్మాలనుకున్నా, కొనాలి అన్నా ఏదైనా కానీ మీ కోరికలన్నిటికీ ఏకైక మార్గము, ఏకైక మంత్రము ఇదేనన్నమాట. మీ సమస్యలన్నిటికీ దారి చూపించే మంత్రం ఇది. మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తానండి. ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం గ్లౌం శ్రీ వారాహి నమః. 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 చూసారు కదండీ! అది మంత్రము బీజాక్షరాలతో కూడిన శక్తివంతమైన వారాహి అమ్మవారి మాట అన్నమాట ఇది. అమ్మవారి పేరుని మీరు ఈ బీజాక్షరాలతో కలిపి ఓం ఐం గ్లౌం శ్రీ వారాహి నమః అని చెప్పుకున్నట్లయితే మీ ఎలాంటి కోరికైనా కూడా చిటికలో తీరిపోతుందనమాట. అంత శక్తి ఈ మంత్రానికైతే ఉంటుంది. కాబట్టి అమ్మను నమ్మి, నమ్మకంతో, భక్తి శ్రద్ధలతో ఈ మంత్రాన్ని పాటించి చూడండి. డెఫినెట్‌గా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందన్నమాట. కలగాలి అని చెప్పి నేను కూడా అమ్మవారిని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నానండి. మీ కోరిక ఏదైనా కానీ ఇదే అండి పరిష్కార మార్గము. అమ్మవారు చూపించే మార్గమే అనుకోండి. అమ్మవారు నా ద్వారా మీకు ఈ మంత్రాన్ని చెప్పించారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశించండి. తప్పకుండా మీకు మంచి ఫలితం అయితే కలుగుతుందన్నమాట. ఇక చూసారు కదండీ! మరొక మంచి వీడియోతో, మంచి మంత్రంతో మీ ముందుకైతే వస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై వారాహి!